హల్లెలూయా. వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏమండి, ఈ ప్రాణాన్ని ఎంతమంది వేటాడుతూ ఉంటారో. వేట అనేది పక్షుల్ని వేటాడినప్పుడు ఆ వేటగాడు పక్షులు వలలో ఆ వేటాడినప్పుడు పక్షులు దొరకకుండా, ఆ వేటాడకుండా ఏ రోజు ఇంటికి వెళ్ళడు. కనీసం కొన్ని పక్షులైనా వేటాడతాడు. అలాగే ఈ లోకంలో దేవుని బిడ్డలను ఎంతో మంది వేటాడుతుంటారు. ఇప్పుడున్న రోజుల్లో ఇంకా భయంకరం అయిపోయింది. దేవుడి బిడ్డలు ఎప్పుడు దొరుకుతారా, ఏ పరిస్థితిలో దొరుకుతారా, ఏ మాటలో దొరుకుతారా, ఏ ప్రవక్తల్లో దొరుకుతారా, ఏ విధంగా దొరుకుతారా అని వేటాడే వాళ్ళు ఎంతో ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. వేటాడే వాళ్ళు ఎక్కువైపోయారు, వేటగాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి దేవుని బిడ్డలకు రక్షణ ఏది? దేవుడు బిడ్డల్ని విడిపించేవారు ఎవరంటే నీవు నమ్ముకున్న నీ దేవుడే. వేటగాని ఉరి నుండి నిన్ను విడిపించడానికి, నాశనకరమైన గుంటలో తెగులు రాకుండా నిన్ను రక్షించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నాశనకరమైన తెగుళ్ళు, ఈరోజు భయంకరమైన తెగుళ్ళు లోకం మీద ఏలుబడి చేస్తున్నాయి. ఆ తెగుళ్ళేమి నీ వద్దకి రాకుండా, ఆ తెగుళ్ళు నిన్ను ఏమి చేయకుండా, ఆ తెగుళ్ళు నిన్ను బాధించకుండా, ఆ తెగుళ్ళు నిన్ను గాని నీ కుటుంబాన్ని దరి చేరకుండా నిన్ను రక్షించే దేవుడు నీ దేవుడైనా యేసయ్య. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఏముంటుంది? ఆశ్రయం ఉంటుంది. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు కాబట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఎంతో మంది బయటికి వెళ్తున్నారు కానీ తిరిగి ఇంటికి రావట్లేదండి. ఎంతో మంది జాబులకు వెళ్తున్నారు, తిరిగి రావట్లేదు. ఊరెళ్తున్నారు, తిరిగి రావట్లేదు. మధ్యలోనే వాళ్ళు ఏమైపోతున్నారు? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు నువ్వు బయటకు వెళ్ళి క్షేమంగా